ఆ విధంగా పలికిన వృషభాకృతిలో ఉన్న ధర్మదేవుడితో భూదేవి ఈ విధంగా అంది. ధర్మదేవతా స్వరూపుడమైన నీవు పూర్వం ఈ లోకంలో 4 పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈనాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేనందువల్లనే కదా కాలప్రభావానికి లోబడి ఒంటికాలితో నడుస్తున్నావు. సత్యం, శౌచం, దయా, క్షమ, త్యాగం, సంతోషం, ఆర్జవం, శమం, దమం, తపస్సు, సమభావం, తితిక్ష, ఉపరతి, శృతం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్ధవం, ప్రతిభ, వినయం, శీలం, జ్ఞానేంద్రియ పటుత్వం, కర్మేంద్రియ పటుత్వం, మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థైర్యం, శ్రద్ధ, కీర్తి, గౌరవం, నిరహంకారం అనే 39 సుగుణాలే కాకుండా వేద విజ్ఞానం, శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మయందు అలరారుతూ ఉంటాయి. ఓ ధర్మదేవుడా, ఈ విధంగా లెక్కించడానికి శక్యం కాని సుగుణాల రాశి చక్రధరుడు అవతారం చాలించగానే కలుషాత్ముడైన కలిపురుషుని ప్రేరణ మూలంగా భయంకర పాపకృత్యాలకు పాల్పడిన ప్రజాసమూహాన్ని చూడంగానే నాకు దుఃఖం పొంగి వస్తున్నది. ఓ పుణ్యమూర్తి, దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, నానా విధాలైన వర్ణాశ్రమాలకు, గోవులకు, మహానుభావులకు బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను. బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి ఏ దేవుని కళ్యాణ కరుణా కటాక్ష వీక్షణాలను కాంక్షిస్తారో పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం పరిత్యజించి అత్యంత కుతూహలంతో ఏ దేవుని పాదపద్మాలను ఆరాధిస్తున్నదో పరమ నిష్ఠాగరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ ఫలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపుకుంటున్నారో, సమస్త వేదాలు ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక తడబాటు పడుతున్నాయో అటువంటి దేవాది దేవుడైన వాసుదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజ రేఖలతో అలంకృతాలైన శ్రీచరణాలు ఇక మీదట నా మీద సోకవు కదా అని శోకిస్తున్నాను. మహాత్మా, భగవంతుని పాదపద్మాలు పైకి సోకే మహాభాగ్యం నాకు లభించటం మూలాన అఖిల లోకాలకు ఆరాధ్యురాలునై ఇన్నాళ్ళు పొంగి పులకించాను. ప్రభువు నా అభిమానాన్ని అంతం చేసి ఇప్పుడు అంతర్ధానం చెందాడు. శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, సంసార సంతాపాన్ని శాంతింపచేయటం కోసం, ధర్మస్వరూపుడమైన నిన్ను 4 పాదాలతో నడిపించటం కోసం లీలామానుష దేహాన్ని ధరించాడు. మాధవుని లీలలు మరిచిపోలేము. ఆ తీయని మాటలు, ఆ నయగారాలు, ఆ చిరునవ్వులు, ఆ కనికరాలు, ఆ ముద్దు మురిపాలు, ఆ ప్రణయ కలహాలు, ఆ సుందర మందయానాలు మనస్సులను